ప్రణయ్ హత్య కేసులో నిన్న నల్గొండ జిల్లా కోర్టు ఇచ్చినటువంటి తీర్పును ప్రజా సంఘాలుగా హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతిస్తున్నాం. ఈ తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు మంత్రి అంబేద్కర్ చౌరస్తాలో వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం చేస్తూ నిరసన తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా 2018 సంవత్సరంలో ప్రణయ్ అమృతల ప్రేమ వివాహంలో కులాంతర వివాహం చేసుకున్నా అని చెప్పి అమృత వాళ్ళ తండ్రి మారుతిరావు కిరాయి అంతకులతో గుండాలతో అతికీలకంగా హత్య చేయించడం జరిగింది. ఈ యొక్క సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీన్ని నిరసిస్తూ ఆనాడు వ్యవసాయ కార్మిక సంఘం, సిపిఎం పార్టీ ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అమృతకు న్యాయం జరగాలని పోరాట ఫలితంగా ఈరోజు జిల్లా కోర్టు తీర్పుని ఇవ్వడం అనేది హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ యొక్క తీర్పులో ఈ నిందితుల్లో అమృతరావు గతంలోనే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఏటుకున్న నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ మిగతా 6 జీవిత ఖైదీగా కోర్టు విధిస్తూ ఈరోజు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు పట్ల ఈ తీర్పు కులాంతర ఎవరైతే కులాంకారు ఉన్నారో కుల దురాంకారులకు ఒక చెంపపెట్టుగా ఉన్నది. మరి కనువిప్పు కావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో 128 పరువు హత్యలు జరిగిన ఈ ప్రభుత్వ యంత్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ తీరుతోడైనా ఇలాంటి సర్దు మనగాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా పరువు హత్య జరిగింది. ఖానాపూర్ గ్రామానికి చెందినటువంటి మధుకర్ అగ్రపుల అమ్మాయిని వివాహం చేసుకున్నందుకు ఆనాడు హత్య చేయడం జరిగింది. ఇది ఇప్పటి వరకు కోర్టులో పెండింగ్ లో ఉంది. ఈ యొక్క ఏదైతే ఉన్నదో మన పోలీసు ల్యాబ్ నిపుణులైనటువంటి ఆ యొక్క కమిటీ యొక్క నివేదికలు వెంటనే బహిర్గతం చేయాలని, పోస్ట్ మార్టం రిపోర్ట్ వెంటనే బహిర్గతం చేసి ఈ యొక్క విచారణను వెంటనే వెలువడించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క పరువు హత్యల విషయంలో ఎక్కడ అన్యాయం జరిగినా, హత్యలు జరిగినా వ్యవసాయ కార్మిక సంఘం ఇతర ప్రజా సంఘాలు వాళ్ళ తరఫున పోరాడతాయని ఈ సందర్భంగా కోరుతున్నారు.